24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా కాకినాడలోని ప్రముఖ న్యాయవాది పృథ్వీరాజ్ ఆఫీస్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ లీగల్ ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బుంగా చక్రవర్తి అధ్యక్షతన కాకినాడ అర్బన్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోమోపు చిత్రసేన్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బారపు అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రసేన మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి వచ్చేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత బుంగా చక్రవర్తిని కాకినాడ పట్టణ అధ్యక్షుడిగా మరియు మర్రి రాకేష్ను వైస్ ప్రెసిడెంట్గా మరియు దండంగి రామ్మోహన్ను సెక్రటరీగా నియామకం చేసినట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని పార్టీ కండువాను వేసి పూలమాలతో సత్కరించారు. ప్రపంచమంతటికి నాయకుడేం కాదు, కానీ నల్ల జాతి వాళ్ళకి నాయకుడైన అబ్రహాం లింకన్ తీసుకొచ్చి ప్రపంచం మొత్తానికి నాయకుడిని ఎస్టాబ్లిష్ చేశారు. మరి మన బాబాసాహెబ్ని మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి అదే మోడల్లో లక్నోలో కట్టడం జరిగింది. ఆమె ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే అదే ఆమె ఓడిపోవడానికి కారణం. నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు తమ్ముడు మేము ఉన్నాం, మీ ముందుకు నడని భరోసా ఇస్తూ నన్ను నడిపించారు. నాకంటే చిన్నవాళ్ళు అన్నయ్య మీ వెనకాల మేము ఉన్నాం నన్ను ముందుకని నడిపించడం జరిగింది. దీంట్లో బహుజన సమాజ్ పార్టీ కాకుండా వేరే పార్టీ నుంచి కూడా, అంటే వేరే ఆర్గనైజేషన్లో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు కూడా నా మొదటగా మా తమ్ముడు, మా సొంత తమ్ముడు అయినటువంటి బొంగా సతీష్ కుమార్ దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపాధ్యక్షులు, అది ఒకసారి లేవండి. ఆయన సపోర్టు ఈరోజు నాకు ఈ మీటింగ్ పెట్టడం కూడా చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మడిపల్లి రాజు గారని ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆల్రెడీ పెట్టుకుంటున్నారు నేషనల్ వైజ్డ్, ఆయన కూడా దాంట్లో వ్యవస్థాపాధ్యక్షులు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి పిల్లగానే మన పార్టీ మీద ఉన్న గౌరవంతో, అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నాకు వెనకాల ఈ కార్యక్రమం జరగడానికి విన్నట్టు సహాయం చేయడం జరిగింది. అలాగే నా తోటి లాయర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మన స్టేట్ కోఆర్డినేటర్గా ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మాది ఆల్రెడీ లీగల్ ఫర్మ్ ఇదివరకు ఏర్పాటు చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ ఏ రోజు జరగలేదు. అయితే స్టేట్ నుంచి ఎవరైనా వస్తే చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ రెడీగా ఉన్నారు. జస్ట్ మీ చేతుల మీదుగా చిన్న దండ పెట్టి అనౌన్స్ చేసేస్తే ఒక కార్యక్రమం ఇంకా మాకు అది కూడా అవుతుందని చేయమంటున్నాం సార్. అది అయిపోతే ఇంకో 100 సంవత్సరం చేసేద్దాం సార్. రండి సార్, రండి బాబు రండి. పేరు బుంగా చక్రవర్తి అండి. నేను బహుజన సమాజ్ పార్టీలో లీగల్ సెల్కి స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే రీసెంట్గా గౌరవ అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు, అలాగే స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి చిత్రసేన్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే నెక్స్ట్ ఇన్ఛార్జ్ గారు అందరూ కలిపి నాకు టౌన్ ప్రెసిడెంట్గా, బీఎస్పీకి టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టౌన్లో ఏవైతే వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటిలో కూడా బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఒక అంబేద్కర్ ఆశయాలతో, అలాగే జ్యోతిబా పూలే ఆశయాలతో, అలాగే ఎవరైతే కాంశీరామ్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలతో ఏం చెప్పారు వాళ్ళు అంటే రాజ్యాధికారాన్ని చేపట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేయడానికి పెట్టడం జరిగిందండి. రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ లేదా అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మేము కంపల్సరిగా నా టౌన్ వరకు నేను బాధ్యత వహించి క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్నే కాకుండా అలాగే ఓసీ వాళ్ళని కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి కానీ ఓసీల్లో కాపుల నుంచి కానీ ఇప్పటి వరకు ఒకరు కూడా రాజ్యాధికారం సీఎం పొజిషన్లో లేపడం జరిగింది. మేము మొదటగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ నుంచి కంపల్సరీ ఒక సీఎం పోస్ట్ మేము కంపల్సరీ చేదక్కించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ఉద్దేశానికి నేను రాత్రనక పగలనక నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, నా గౌరవనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేపట్టి ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క గైడ్ లైన్స్ని బట్టి నేను ముందుకు వెళ్ళి క్షేత్రస్థాయిని ఉన్నత స్థాయి వరకు నేను టౌన్ని చాలా ఉన్నతమైన స్థితిలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తానని, కంపల్సరీ కమిటీలతోటి వాటర్ బ్యాంక్ని మార్చుతానని, వాటర్ బ్యాంక్ తోటి పదవిలోకి నేను కంపల్సరీ చేపడతామని, అది కార్పొరేషన్లో అయితే కంపల్సరీ రానున్న ఎలక్షన్లో కార్పొరేషన్ కానీ వస్తే దాంట్లో ఉన్నతమైన సీట్లు మేము సంపాదించుకున్నట్టు వార్డు స్థాయిలో సీట్లు సంపాదించుకున్నట్టు చేస్తామని, అలాగే ఫైనల్గా వచ్చే ఎలక్షన్స్కి కంపల్సరీ మా ఓటు బ్యాంక్ మేము చూపించుకుని రాష్ట్ర స్థాయిలో కూడా
మాలాంటి ఓటు బ్యాంక్ మిగతా జిల్లాల్లో కూడా ఆల్రెడీ ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అన్ని కలుపుకుంటే రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ నుంచి చాలా గట్టి పోటీ ఇవ్వడానికి బహుజన సమాజ్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నామని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ ద్వారా నేను సభాముఖంగా గర్వంగా తెలియజేసుకో ఛాలెంజ్ విసరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్టేట్ లీడర్స్ కి అలాగే జిల్లా లీడర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. ఉమ్మాపు చిత్రసేను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ని. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ కమిటీలని సమీక్ష సమావేశాలు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే అసెంబ్లీ కమిటీలు బలంగా ఉన్నాయి, నిర్మాణ స్థాయి ఏంటి, ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాతో పాటు బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు గారు అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఇవాళ కాకినాడ అర్బన్ అసెంబ్లీని సమీక్షించడం జరిగింది. ఈ సమీక్ష సందర్భంగా బొంగ చక్రవర్తి గారిని అర్బన్ అసెంబ్లీకి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. ఈ నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లాలోనే అర్బన్ అసెంబ్లీ చాలా బలంగా తయారవుతుందని, అంబేద్కర్ పూలే గారి ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని బహుజన్ సమాజ్ పార్టీని ఈ నియోజకవర్గంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కానీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం.